వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గత 20 రోజుల కిందట భార్గవ్ అనే సైదాపూర్ ఎస్ఐ ట్రైనింగ్ ఎస్ఐ విపరీతంగా మహేందర్ను కొట్టడం జరిగింది. దాని మీద పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడున్న ఎస్సీ కమిషన్కు, జాతీయ ఎస్సీ కమిషన్కు, ఉమెన్ రైట్స్ కూడా ఆయా ఫిర్యాదులు చేయడం జరిగింది. మేము 20 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి చర్య తీసుకోకపోవడం పోలీస్ డిపార్ట్మెంటు చాలా బాధాకరం. మేము ఒకటే అడుగుతున్నాం, ఆయనే కొట్టిండని సాక్ష్యాలు చూపిస్తూ, కర్ణబేరీలు వగిలినని సాక్ష్యాలు చూపిస్తూ, ఆయన కొట్టిన వీపు మీద కొట్టిన దెబ్బలు సాక్ష్యాలు చూపించినా కూడా ఇప్పటికి కూడా చర్యలు తీసుకోకపోవడము, అది దాంట్లో ఏమో రహస్యం ఉందో ఇది ప్రజలకు తెలియాలని మేము ఆయన కొట్టే వీడియో సేకరించినాం. ఎస్ఐ గారు ఎన్ని తిట్టుకుంటూ కొడుతున్నాడో ఒక్కసారి అంటే పోలీసులే ఆయన ఉండగా కొట్టకు, నన్ను కొట్టకు అని బతిలాడుతున్నా కూడా ఆయన కొడుతూ మమ్మల్ని లంచగొడక అంటావారా అని చెప్పి నీ అమ్మని తెంగు అని బూతు మాటలు తిడుతూ, లంచగొడక అని తిడుతూ మాట్లాడుతున్నాడు. అంటే ఎస్ఐగా మీకు ఏం రైట్స్ ఉన్నాయని ఆయన ఏమన్నా అని ఉంటే, మీకు బూతు మాట ఏమన్నా అని ఉంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మీరు కొట్టే హక్కు ఎవరిచ్చిండ్రని మేము అడుగుతున్నాం. రాజ్యాంగంలో మీకు జీవించే హక్కు లేదా అని ఈ సందర్భంగా సూటిగా పోలీస్ డిపార్ట్మెంట్ను మేము అడుగుతున్నాం. సిపి గారు మరి ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు? ఇన్ని సాక్ష్యాలు చూస్తున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన పైన కనుక చర్యలు తీసుకోకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోతుంది. ఎందుకనంటే రాష్ట్రం మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక గౌరవం ఉంది, ఒక నమ్మకం, బలమైన నమ్మకం ఉంది. ఆడికి పోతే న్యాయం జరుగుతుంది, పోలీస్ స్టేషన్లోకి పోతే న్యాయం జరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఇలా కొట్టి చావబాతారు అని చెప్పేసి ప్రజలలో ఒక భయం సృష్టించద్దని ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్కు సూచన చేస్తున్నా. ప్రజలను రక్షించవలసిన పోలీసులే విపరీతంగా కొడుతూ, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే నువ్వు కేసు పెట్టు. ఆయన తాగలే బై మిస్టర్ తాగిండని అనుకుందాం, అస్తే కేసు పెట్టు, జైలు పంపు. నిన్ను ఏమైనా మిస్బిహేవ్ చేస్తే ఇంకో సెక్షన్ పెట్టి జైలు పంపనుంటే నీకు కొట్టే హక్కు ఎవరిచ్చిర్రు? అంటే కొట్టుకుంటా పోతాంటే ఇట్లా పడుకుంటా మా తాతలను కొట్టిండ్రు, మా అయ్యలను కొట్టిండ్రు, ఈరోజు మమ్మల్ని కూడా కొట్టే పరిస్థితి వచ్చిందనంటే అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు బ్రతకడమే అంటే క్వశ్చన్ చేసే హక్కు లేదా? ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఇవాళ ప్రశ్నించే హక్కు లేదా? కాబట్టి ఈ సందర్భంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్కు ఒకటే, వెంటనే 20 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. వెంటనే ఆయనను చర్యలు తీసుకోవాలి. ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ కేసు బూతులు తిడుతున్నాడు, అరే లంచగొడక అని మాట్లాడుతున్నాడు, అరే నీ అమ్మ అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి కూడా అప్లికేబుల్ అవుతుందని అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. నెల అనగా మే 8న నా పనులు ముగించుకొని నేను మలంగూరు నుంచి సాయిపూర్కి వస్తుండగా అక్కడ సైదాపూర్ ట్రైనింగ్ ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ డ్యూటీ చేస్తున్నారు. నేను పోవడంతోనే వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ బాగా నన్ను ఆపారు. ఆపడంతోనే ఎక్కడి నుంచి వస్తున్నావురా అంటే, సార్ మలంగూరు వస్తున్నాను సార్ అని చెప్పాను. ఏం పేరు అంటే బత్తుల మహేంద్ర అని చెప్పాను. ఏ ఊర్ర మీద అంటే గొల్లెగూడ అని చెప్పాను. ఏం క్యాస్ట్ మీద అంటే మరి ఎస్సీ సార్ అని చెప్పాను. ఏం చదువుతున్నారంటే సార్ నేను ఎంఎస్ బీడీ ఎంఎంపీ చెప్తుండగా నాకు ఫోన్ వచ్చింది. తాగిన వారన్న మూమెంట్లో నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసింది, మా భార్య ఫోన్ చేస్తే తీసి మాట్లాడుతుండగా వచ్చి నేను మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడతావు, ఎందుకు చేసినవరా ఫోన్, నువ్వు ఎక్కడిదిరా ఫోన్ ఇది అనుకుంటూ ఇష్టం అన్నట్టు మాట్లాడుకుంటూ లంచోడు కానీ నేను మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడతావరా అని చెప్పేసి నన్ను కొట్టడం జరిగింది. లంచోడు కనకు మంచిగా మాట్లాడు, ఎందుకు మాట్లాడుతున్నావు లంచోడు కన్నా, నన్ను ఏం చెప్తావు అనుకుంటే నా ఫోన్ గుంజుకొని కింద వేసుకోవడం జరిగింది. నీకు అమ్మలేదా, ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా అన్నందుకు ఎగవాడి ఎక్కడికి తన్నుకుంటా గుద్దుకుంటా 3 కానిస్టేబుల్ 2 కానిస్టేబుల్ ఎస్ఐ కూర్చొని నన్ను ముఖాలను పెట్టి ఇష్టం కొట్టారు. నేను చాలా గాయపరిచారు. నా 2 కర్ణబేరులు నాకు 2 ఇప్పుడు 2 బ్లాస్ట్ అయిపోయినాయి. 2 ఆపరేషన్కి ఎంచుకోవాలి. ఇప్పుడు నేను నా పక్కన ఒక రిబ్బు ఒకటి బ్రేక్ అయిపోయింది. ఇక్కడ ఎల్బో కూడా నాకు వెన్నుపోసం నాకు జస్ట్ లైట్ క్రాక్ వచ్చింది. నా ఆరోగ్య పరిస్థితి ప్రజెంట్ బాగాలేదు నా పరిస్థితి. దయచేసి నా చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.